పొట్టలో గాలి పైకి తన్నేస్తూ ఉంటాడు. శరీరం అచేతమైపోతుంది, చేతులు కాళ్ళు స్వాధీనం తప్పుతుంటాయి, మనసు కఠావికలంగా ఉంటుందంట. ఒక రకమైన ఆలోచన కాదు, ఇల్లు గుర్తొస్తుంది, భార్య భర్త పిల్లలు బంధువులు, తర్వాత ఏవేవో గుర్తొస్తూ ఉంటాయి, కఠావికలం అయిపోతుంది. తర్వాత చేసిన కర్మ గుర్తొస్తూ ఉంటాయి. ఎంతో భయంకరంగా యమదూత దర్శనం జరుగుతుంది. ఎందుకంటే లండన్ లో ఒక కార్డియాలజిస్ట్, హార్ట్ స్పెషలిస్ట్ అనమాట, ఆయన కూడా స్టేట్మెంట్ ఇచ్చారు, భారతీయ శాస్త్రాలు పర్ఫెక్ట్. ఎందుకంటే నా ముందు చాలా మంది చనిపోతూ ఉంటారు, డాక్టర్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు అనమాట. చాలా మంది నా చేతిలో చనిపోవడం చూశాను, వాళ్ళకి భయంకరమైన దృశ్యాన్ని చూస్తూ చనిపోతున్నట్లుగా నేను గమనించాను. దాన్ని బట్టి భారతీయ శాస్త్రాలు మరణశివలు యమదూతలు కనిపిస్తారు అనేది వాస్తవం అని నేను నమ్ముతున్నాను రాశాడు. యమదూతలు ఎప్పుడైతే కనిపించారో భయంతో మలమూత్రాలు విసర్జిస్తూ గావు కేకలు పెట్టడానికి ట్రై చేస్తాడు. అది ఒక్క కూడా బయటికి రాదు. గుర్ర శబ్దం కానీ, గురక శబ్దం కానీ, ముందుకు శబ్దం కానీ వస్తుంది తప్ప వాళ్ళు అరుస్తారు, కేకలు పెడతారు కానీ ఏమి బయటికి రావు. ఇది మరణశివలు జరుగుతుంది. ఒకేసారి మలమూత్రాలు విసర్జించి మరణించిన కారణం ఏంటంటే యమదూతలను దర్శించినప్పుడు భయంతో వాళ్ళు మలమూత్రాలు విసర్జిస్తారు. భాగవతం అని చెప్తుంది. అలాంటి టఫ్ సిచ్యువేషన్ మరణం. కాబట్టి కులశేఖర వారు ఏమన్నారంటే, నా శరీరం ఇప్పుడు సజీవం ఉంది స్వామి, చక్కగా నామం దొరుకుతాను, ఇప్పుడైనా తీసుకెళ్ళిపోవచ్చు కదా అని అడుగుతున్నాడు. కృష్ణ తృతీయ పద పైగజ పంచరాంతం అద్వైతమే విశతు మానస రాజహంస ప్రాణా ప్రయాణ సమయే అపవాత పిత్తై కంఠావరోధనదితో స్మరణం కుతస్తే. ఓ కృష్ణ, నా మనసు నీ పాద పద్మాల దగ్గర ఉంది. ఎప్పుడంటే ఇప్పుడు ప్రజెంట్ రెడీగా ఉంది. మరణ సమయంలో ఈ కపవాత పిత్తాల చేత ఈ గొంతంతా కురిపోయి ఉంటుంది కదా, ఈ నామాన్ని తలుస్తాను, ఇప్పుడు తీసుకెళ్ళిపోవచ్చు కదా నన్ను అడుగుతున్నాడు భక్తుడు. అంటే అంత టఫ్ అని మనకు తెలియజేయదు. ప్రాణ ప్రయాణ సమయం, ఆత్మ ప్రాణం అంటే ఎవరు, ప్రయాణం చేయాలి. ఎక్కడికి? ఒకటి వైకుంఠం, నెక్స్ట్ ఆప్షన్ నరకలోకాలు, శిక్షలు, 84 లక్షల జన్మలు. ఒకటి వైకుంఠం, ఆప్షన్ మిస్ అయితే నరకలోకాలు, శిక్షలు, ఆ తర్వాత జన్మలు. వెంటనే జన్మేవారు అక్కడ చాలా ట్రీట్మెంట్ వచ్చారు. గరుడు పురాణం అంటే అందుకే భయపడతారు. వెంటనే జన్మించారు. ఫస్ట్ వెళ్ళిన తర్వాత కోటాలు ఉంటాయి, 25 రకాల నరకాలు, 21 రకాల శిక్షలు, ఆ తర్వాత జన్మలు. ఓకే, అప్పుడు మెల్లగా జన్మ. చాలా టైం పడుతుంది ప్రాసెస్. సో అందుకోసం మానవ జన్మ మనం కేర్లెస్ గా వదిలేసామంటే ప్రమాదం. మరణం వచ్చినప్పుడు చాలా ప్రాబ్లం ఫేస్ చేయాలి. అప్పుడు మన పక్కన ఉన్నాడు ఎవరు ఉండడు. అప్పుడు కూడా మా ఆయన పక్కన ఉంటారేమో, పిల్లలు ఉంటారు అని అనుకోకుండా అప్పుడు ఎవరు ఉండదు. ఇది అర్థం కదా, మేము ఏదైనా తప్పు చేసాము, సెంటర్ జైలు పడేసాము కూడా, వీళ్ళందరూ పక్కన ఉంటారా? ఎవరు ఉంటారు అప్పుడు? వార్డెన్స్, ఖైదీలు ఉంటారు పక్కన. అట్లాగే మన నరకలోకాల్లో తోటి శిక్షణ తీర్చేవాళ్ళు ఉంటారు, యమదూతలు ఉంటారు. అంటే మనవాడు ఎవరు కనపడరు. అర్థమవుతుందండి, చదువు వస్తుంది. ఈ సబ్జెక్ట్ అర్థమైతే నిద్ర పట్టదు నాకు. ఎందుకంటే ఫస్ట్ రాజమండ్రి దగ్గర తోకాడని ఊరేదండి. ఆ తర్వాత 2వ వారం అయితే స్వామి ఈ వారం నిద్రపోయే స్వామి చెప్పాడు. నిద్ర పట్టలేదు మామూలు యమదూతలు ఎన్ని వింటాయి. టీవీ కదండి, జీవితంలో సూపర్గా టీవీ ముందు కూర్చుంటాం. ఇప్పుడు ఏం చెప్పారు మమ్మల్ని కూర్చోబెట్టి అడిగారు. ఇప్పుడు మీరు సీరియస్గా జపం చేయండి అని వాళ్ళు కొంచెం చెప్పాను, ఇలా చేయండి. వాళ్ళు ఫాలో అవుతున్నారు, చెప్తున్నాను. అది ఇంట్రెస్ట్ అండి. వినేది లేడే కాదు. ఇప్పుడు ఎన్నాము ఇంటికి వెళ్ళింది అలాగే చెప్తారండి, మనకి ఏ శుభ్రం కొడుకోవాలని అనుకుంటాం అనుకోండి. మళ్ళీ అంతా మాయ మనల్ని మోసం చేస్తుంది. విషయం అయిన తర్వాత ఏం చేయాలి? ఇప్పుడు దాకా నాకు విషయం తెలియదు, ఇప్పుడు ఏం చేయాలి? నేను జాగ్రత్త పడాలి. అది తెలియదు వాళ్ళు చేసే పని. తెలివితో కూడా చేసే పని. ఇంటికి వెళ్ళి ఫస్ట్ భోజనం చేసి తినేసి టీవీ తెలుగు చూడాలి, తర్వాత సాయంత్రం. దీనికి ఎలా ఉంటుందంటే అజ్ఞానం యొక్క లక్షణం ఉంటుంది. ఏంటంటే ఒక 10 గొర్రెలు కట్టేసి ఉన్నా, ఏంటి 10 గొర్రెలు కట్టేసి ఉన్నా, కట్టేసి దాంతో పచ్చగా చేశారు, నేను తింటా ఉన్నాను. ఇలా ఒక కషాయి వాడు వచ్చి ఒక గొర్రెని తీసుకుని వెళ్ళి నరుకుతున్నాడు. 9 గొర్రెలు ఏం చేస్తుంటాయి? ఈ ఊళ్ళో 9 గొర్రెలు ఏం చేస్తాం? అయ్యి అసలు మీటింగ్ పెట్టు, అసలు దానికి నెక్స్ట్ మంత్ తమ్ముందని అనుకోను. ఎందుకని? వెరీ గుడ్. ఇంకా చెప్పండి. అది గొర్రె కదా, కరెక్టేనా? అది గొర్రె, అది జ్ఞానం లేదు కాబట్టి అదేం చేస్తుంది?
మేస్తుండీ మీటింగ్ పెట్టుకుని మా తోటి గదులు తీసుకెళ్ళి నరికేశారు, నెక్స్ట్ మనం కూడా నరికేస్తారేమో అదేమి ఏమి అట్లా ఫీల్ అవ్వదు. ఎందుకని అంటే మీరు చెప్తారు అది అజ్ఞానం అని, అజ్ఞానం అని, జ్ఞానం లేదండి, జస్ట్ అది గొర్రెని అంటున్నాం కదా. ఇప్పుడు మనం కూడా చూద్దాం జాగ్రత్తగా అండి. మనం వింటా ఉంటాం ఫ్లెక్సీలు కనపడుతూ ఉంటాయి అక్కడక్కడ, శ్రద్ధాంజలి కనపడుతూ ఫ్లెక్సీలు ఎప్పుడు చూసారా? ఏ ఫ్లెక్సీ? ఏ ఫ్లెక్సీ? వెరీ గుడ్. శ్రద్ధాంజలి ఫ్లెక్సీ నిర్యాణం కనపడుతుండగా అంటే ఏంటి? అక్కడ ఫ్లెక్సీ ఏంటండి? ఎగ్జామ్ కి అటెండ్ అయిపోయాడు అని అర్థం. అవునా? ఎగ్జామ్ కి ఆ ఎగ్జామ్ అంటే మనం అటెండ్ అవ్వలేదు అంతే. అందుకే మనం ఫ్లెక్సీ పడేలోపు మనం జాగ్రత్త పడాలి. ఫ్లెక్సీ పడేలోపు అంటే ఫ్లెక్సీ పడిపోయినందుకు ఇంకేముంది, అయిపోయింది, కోటాకి వెళ్ళిపోయినట్టే. మీకు అర్థమవుతుంది. సో ఇప్పుడు ఏంటి పాయింట్? ఇది గొర్రెలు, ఈ 10 వెరీ గుడ్ 10 గొర్రెలు ఏం చేస్తున్నాయి? భూమి చేస్తున్నాయి. ఎందుకని అంటే అజ్ఞానం కదా. ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం, ఎంతమంది చనిపోవడం చూస్తాం, వింటా ఉంటాం, ఆడిపోయాడు విడిపోయాడు అని. కానీ మనం ఏం చేస్తున్నాం? మనకి నెక్స్ట్ వస్తుందని అనుకోవట్లేదు. ఆ 10 గొర్రెలు ఒక గొర్రెని తీసుకెళ్ళి నరికారు, నెక్స్ట్ నన్ను నరికేస్తారని అది ఎట్లా అనుకోవట్లేదు. మనకు కూడా నెక్స్ట్ నా ఉంటుంది అని మనం ఏం జాగ్రత్త పడతాం. మీకు అర్థమవుతున్నాం. దానికి మనకి ఏంటి తేడా చెప్పండి? అది బుద్ధి అజ్ఞానం ఉంది. మరి మనం మనుషులు కదా, మనకు జ్ఞానం ఉందా? జ్ఞానం ఉంటే ఏం చేస్తాం? ఇప్పుడు నెక్స్ట్ నా ఉంటుంది, నేను కూడా వెళ్ళిపోయేది రోజు వస్తుంది, దానికి నేను ఏం జాగ్రత్త పడాలి? ఏం జాగ్రత్త పడాలి? బ్యాంకులో డబ్బులు తెలుసుకోవాలి. ఏం జాగ్రత్త పడాలి? హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ హరే రామ్ 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 హరే. భగవద్గీత వినాలి. భగవద్గీత వింటే సరిపోలేదు, భాగవతం వినాలి. నాకు అదే భయం. భగవద్గీతనే వినట్టు భాగవతం వింటారు. భాగవతం వినేవాడు ఖచ్చితంగా భగవద్గీత వింటుంటాడు. భగవద్గీత వినాలి నెక్స్ట్. అందుకే మన మందిలో అందరూ నాతో పాటు వచ్చి భక్తులు అందరూ భాగవతం వింటారు రోజు డైలీ. మీరు వారానికి కూడా భగవద్గీత వినడానికి చాలా కష్టం లాగా కూర్చున్నారు. అర్థం. ఫస్ట్ భగవద్గీత వినాలి, తర్వాత ఏం వినాలి? భాగవతం. ఈ రెండు కరెక్ట్గా అర్థమైన వాడు భగవద్గీత వెళ్ళిపోతాడు, నిశ్చింతగా పోయికుండా వెళ్ళిపోతాడు. ఓకే, అర్థమవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నామం బాగా చేస్తే తప్ప భగవద్గీత బాగతో అర్థం కాదు. ఏంటి భగవద్గీత అర్థం కావాలంటే ఏం చేయాలి? నామం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ హరే రామ్ రామ్. ఎందుకు నామం చేస్తేనే భగవద్గీత అర్థం అవుతుంది? ఎందుకంటే భగవద్గీత భాగవతం అర్థం కావాలంటే మన టాలెంట్ ద్వారా, మన గొప్పతనం ద్వారా అర్థం కావాలి. మన పాండిత్యం వల్ల కూడా అర్థం కావు, మన చదువులు కూడా అర్థం కావు. భగవద్ అనుగ్రహం వల్ల భగవద్గీత భాగవతం అర్థం అవుతుంది. భగవద్ అనుగ్రహం మనం అయితే ఎట్లా వస్తుందంటే భగవంతుడు నామం చెప్పించుకోవాలి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ రామ రామ్ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ రామ రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ రామ రామ హరే హరే. సో ఇప్పటి వరకు అర్థమైందా? అర్థమైందా? సో కలియుగంలో ఈ హరినామం ఎందుకు చేయాలి అంటే ఇందా చెప్పుకున్నాం, కలియుగంలో చాలా ఆయుష్ తక్కువ, చిన్న చిన్న విషయాలకి గొడవలు పడతారు, బద్ధకస్తులు, తెలివి తక్కువ వాళ్ళు, అదృష్టిహీనులు, ప్రశాంతత లేని వాళ్ళు చెప్పుకున్నాం. అయితే మరి యుగానికి ఒక రకంగా యుగధర్మాలు ఉన్నాయి. కాన్స్టిట్యూషన్ హరే కృష్ణ, సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం అని 4 యుగాలు ఉన్నాయి. ఉన్నారు ఎప్పుడైనా? ఏ యుగాలు ఉన్నాయి? సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం. అలాగే జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, సంవత్సరానికి 12 నెలలు ఉన్నాయో మొత్తం కాలాన్ని శాస్త్రాలు 4 యుగాలుగా డివైడ్ చేశారు. మళ్ళీ ఈ 4 యుగాలు కలిపి ఒక మహాయుగం ఉంటాం. ఓకేనా? 4 యుగాలు కలిపి ఒక మహాయుగం. ఓకే, దీంట్లో కలియుగం యొక్క సమయం 4,32,000 సంవత్సరాలు. ఎంత? ఇది కలియుగం పీరియడ్. కలియుగం ఎంత టైం ఉంటుందంటే 4,32,000 సమయం ఉంటుంది. దీనికి 4,32,000 కలిపే అనుకోండి, ద్వాపర యుగం టైం వస్తుంది. ఆ టోటల్ నెంబర్కి మళ్ళీ 4,32,000 కలిపితే త్రేతాయుగం వస్తుంది.
దానికి మళ్ళీ 4,32,000 కలిపితే సత్యం ఉంటాయి. మీరు ఇంటి దగ్గర కావాలని లెక్క తీసుకోండి. ఓకే, అంటే అన్నిటికంటే తక్కువ సమయం ఉండేది ఏంటిది కలియుగం. ఈ కలియుగం ప్రస్తుతానికి మనకు అయిన టైం ఎంత? 5,150 సంవత్సరాలు అయింది సుమారుగా. ఎంత? ఇంకెంత ఉంది? 4,32,000 సంవత్సరాల్లో 5,150 సంవత్సరాలు అయింది సుమారుగా. ఇంకా బ్యాలెన్స్ అంత టైం ఉంది కలియుగం. అందుకని దీన్ని ప్రథమ పాదం అన్నారు. ఇంకా 3 పాదాలు ఉన్నాయి. అర్థమవుతుంది. ఎవరైనా కలియుగం అయిపోతుందని నమ్మకూడదు. అందుకని శాస్త్రం చెప్తుంది 4,32,000 సంవత్సరాలు కలియుగం. దీంట్లో అయింది ఎంత? ఇప్పటికే మనకి ఇంకా కలియుగం ఎంత దారుణం ఉందా అంటున్నాం. ముందు ఇంకా ఉంది. అర్థమవుతుంది. సో ఇప్పుడు కలియుగంలో అతి తక్కువ సమయం ఉంది కదా, ఆయుష్ తక్కువ ఎలా చెప్పుకున్నాం. మరి సత్యుగంలో పరిస్థితి ఏంటంటే 1,00,000 సంవత్సరాల ఆయుష్ ఉండేదండి. సత్యుగంలో ఎంతకాలం బతికేవాడు? ఒక్కొక్కళ్ళు 1,00,000 years, 1,00,000 సంవత్సరాలు బతికేవాడు. అందుకని వాల్మీకి ఋషి, విశ్వామిత్రుడు ఇలాంటి వాళ్ళు 60,000 సంవత్సరాలు తపస్సు చేశారని శాస్త్రాలు చెప్తున్నారు. ఎన్ని సంవత్సరాలు? 60. ఇంటికి వెళ్ళిపోతారా? ఎంత వస్తుందా? కడుగుతుందా? ఓకే, సరిగ్గా కూర్చోండి. కరెక్ట్గా ఉంటాయి. నామం భగవంతు గురించి ఉంటే తగ్గుతుంది. ఓకే, సో ఇప్పుడు సత్యుగంలో 1,00,000 years ఎంత ఆయుష్? 1,00,000. ఆ టైంలో భగవంతుని చేరుకోవాలంటే ఎంత చెప్తున్నా? ఎక్కడికి వెళ్ళాలి మనం? వైకుంఠం. వైకుంఠం వెళ్ళాలనుకున్నావా? అందుకే వెళ్ళావా? మూకుమ్మడి అందరూ వెళ్ళావా? ఎక్కడికి? వైకుంఠం కన్ఫర్మ్ లేదా? అందుకే అదే మేము కన్ఫర్మ్ అవడానికి మీరు వచ్చారు. అదే నిదర్శనం అండి. మేము వచ్చాం లాక్కెళ్ళామని రావండి. మా ఇంట్లో చాలా పనులు ఉన్నాయి, గీతం ఉన్నాయి. నేను అడుగుతాను వైకుంఠం వెళ్ళాలి. ఇంకో గీతం ఉన్నాయి స్వామి అంటారు. లేకపోతే మా ఆయన ఒప్పుకోండి కొద్ది ఎందుకు ఆయన యమదోపుడు వచ్చినా కాపాడేటట్టు అజ్ఞానం అవుతా వాళ్ళు చెప్తూ ఉంటారు. ఓకే, రైట్. సత్యంలో 1,00,000 years ఆయుష్ ఉంది కాబట్టి అప్పట్లో వైకుంఠం చేరాలంటే ఏం చేయాలంటే ధ్యానాలు, తపస్సు చేయాలి. ఏంటి? ధ్యానం, తపస్సు. ఆ ధ్యానం కూడా ఎవరి మీద చేయాలి? విష్ణు. ఎవరి మీద? గుట్టు చుక్క ఏది చెప్తారు? శాస్త్రాలు తెలియకుండా చెప్పిన మాటలు ఎందుకండి. ఓకే, ఎవరి మీద ధ్యానం చేయాలి? సద్విష్ణు పరమపదం సదా పశ్యంతి సూర్య అని ఉంటాం. ఓకేనా? ఆయుష్ ఎక్కువ ఉంది కాబట్టి అప్పట్లో ధ్యానాలు, తపస్సు. ధ్యానం అంటే మళ్ళీ ఏదో గోడకొని ఇలా కూర్చొని ధ్యానం చేస్తున్నాను అంటూ ఉంటారు. అవి సిస్టమేటిక్ ధ్యానాలు కావు. గుర్తుపెట్టుకోండి. ధ్యానం అంటే ఫస్ట్ అష్టాంగ యోగం చేయాలి. చాలా పెద్ద ప్రాసెస్ అది. కొంతమంది నేను పల్లెటూళ్ళు వెళ్తా ఉంటే ధ్యానం చేస్తామండి, గోడ పక్కన నిద్రపోతూ ఉంటారండి. మంచి నిద్రపోయి లేచి బాగా ధ్యానం చేస్తామని చెప్తారు. అవన్నీ కాదు. ధ్యానం అంటే అష్టాంగ యోగం చేయాలి. ఫస్ట్ ఏం చేయాలి? యమము, నియమము, ఆసనము, ప్రాణాయామము, ప్రత్యాహారము, ధారణము, ధ్యానము, సమాధి, ఇట్లా 8 అంశాలు ఉన్నాయి. ఆ ధ్యానం చేసేవాడు ఏకాంత ప్రదేశంకి వెళ్ళాలి, బ్రహ్మచర్యం పాటించాలి, మితాహారం విధించాలి. ఎలాంటి రూల్స్ అన్నీ ఉన్నాయి. పుట్టుకుని ఎలా కూర్చొని ధ్యానం చేస్తే ఇదే సక్సెస్ కావు. చాలా మంది అలా చేస్తూ ఉంటారు. తప్పు అన్నమాట, ప్రాసెస్ కాదు. ధ్యానం అంటే 5 అంశాలు చేసిన తర్వాత అప్పుడు స్టార్ట్ అవుతుంది ధారణ, ధ్యానం, సమాధి. దానికి పిడికిడి భోజనం చేయాలి రోజు. ఎంత పిడికిడి అంటే ఎంత? పట్టెడు కాదు, ఎంత? ఉదయం గుడ్డు, సాయంత్రం గుడ్డు. మనం పల్లెల్లో తిరిగి ధ్యానం అంటే నిద్రపోతాం అన్నమాట. అందులో బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, వీళ్ళకి స్నాక్స్, ఇంకేముంటది? సూపర్ పోయి ధ్యానం బాగా చేసి చెప్తారు. అది ధ్యానం కాదు. బ్రహ్మచర్యం పాటించాలి, భార్య భర్తలు ఇద్దరు కలిసి ఉండి ధ్యానాలు చేస్తే సక్సెస్ కావు. ఇవన్నీ ఎప్పుడు చేసేవాళ్ళు? సత్యం. అప్పట్లో చేయగలిగేవాళ్ళు. ఓకే, ఎందుకంటే ఆయుష్ ఎక్కువ. త్రేతాయుగం వచ్చినప్పుడు ఆయుష్ ఏమైంది? 10,000 సంవత్సరాలు. 1,00,000 నుంచి సత్యం ఆయుష్ అంతా త్రేతాయుగం వచ్చినప్పటికి 10,000 తగ్గిపోయింది. ఇప్పుడు భగవంతుడు వైకుంఠం చేరుకోవాలంటే శాస్త్రాలు ఏం చెప్పినాయి? యజ్ఞాలు చేయమని చెప్పినాయి. ఏంటి? తృతీయాధ్యాయతో విష్ణు, త్రేతాయత్ యజుతో ముఖై. యజ్ఞయాగాదులు త్రేతాయుగం చేయాలి. అందుకని రాములు వారు అశ్వమేధ యజ్ఞం చేశారు, దశరథ మహారాజు యజ్ఞాలు చేశారు. వాల్మీకి రామాయణం కూడా చెప్తుంది. యజ్ఞాలు చేయడం ద్వారా భగవంతుని చేరుకోవచ్చు అప్పట్లో త్రేతాయుగంలో. ఓకే, ద్వాపరయుగం వచ్చినప్పుడు మన ఆయుష్ ఎంత అయింది? 1000 ఏళ్ళు పడిపోయింది. 1,10,000 యుగం మారితే ఎంత పడిపోతుంది? చాలా పడిపోతుంది.
త్రేతాయుగం నుంచి ద్వాపరయుగం చివరికి 1000 ఏళ్ళు. మరి 1000 ఏళ్ళప్పుడు మరి వైకుంఠం చేరుకోవాలంటే ఏం చేయమన్నారు? అర్చన. భగవంతుడి యొక్క విగ్రహాన్ని చక్కగా షోడశోపచారాలతో అర్చన చేయాలి. అర్చన అంటే మన ఇష్టం చూడు 8 లేచి పూజ చేయడం కాదు. ఎన్నింటికి లేవాలి? 4 లేచి 4:30కి ఫస్ట్ భగవంతుడిని అర్చించాలి. ఫస్ట్ హారతిని ఉంటారు మంగళహారతి 4:30. 7:30 వేస్తాం 4:30 అదొకటి. సో ఆయనకి మళ్ళీ షోడశోపచారాలంటే నైవేద్యాలు టైం టు టైం భగవంతుడికి నైవేద్యం టైం పెట్టాలి. ఇవన్నీ చాలా ప్రాసెస్ ఉన్నాయి. ఇష్టం వచ్చినట్టు పూజ చేయకూడదు. తెలుసుకుని చేయాలి అర్చన. అందులో గురువు లేకుండా మన సొంతంగా పూజ చేస్తే ఫలితాలు రివర్స్ అవుతాయి ఒకసారి. అదవుతుంది రైట్. మరి ఇవన్నీ కష్టమేనా కదా? సత్యంలో తపస్సులు ఇల్లు పెట్టాలి, కష్టం. అడవికి వెళ్ళిపోవాలి, అవునా? ఎవరితో సమాధానం లేదు. త్రేతాయుగంలో యజ్ఞయాగాలు చాలా గొప్ప గొప్ప నిష్ణాతులైనటువంటి ఋత్విక్స్ అంటారు. యజ్ఞాలు చేసే బ్రాహ్మణులు ఏమంటారు? ఋత్విక్స్, అవునా? వాళ్ళ ద్వారా సత్రయాజులు అంటారు. సత్రయాజి అంటే యజ్ఞం చేసేవాడు. ఋత్విక్స్ లేదా సత్రయాజులు అనేటువంటి గొప్ప పండితులైనటువంటి బ్రాహ్మణుల చేత యజ్ఞాలు చేయించాలి. అలాంటి వాడు దొరుకుతారు. వాడు ఏమి ఆశించకుండా చేయగలిగారు. అది కూడా ఫస్ట్ మనం పెళ్లి చేయమంటారు ముందు ఎంత అవుతుందో చెప్పారు, అవునా కదా? సో అంత వాళ్ళు ఇప్పుడు ఎవరు క్వాలిఫైడ్ యజ్ఞం చేసేవాడు ఎవరు లేరు, అవునా? ఖాళీగా చేయలేమని. సత్యయుగంలో తపస్సు చేయడం, త్రేతాయుగంలాగా యజ్ఞాలు చేయడం, ద్వాపరయుగంలో పూజ చేయగలమా? చేయలేము. మరి ఏం చేయాలి? ఎందుకంటే భగవంతుడు ఏం చేశాడు కలియుగంలో? జస్ట్ తృతీయాధ్యాయంతో విష్ణు త్రేతాయ ముఖై ద్వాపరే పరిచర్యాయ ఖలు తత్ హరికీర్తన. ఏంటి? హరినామాన్ని ఈజియెస్ట్ పెట్టారు. కలియుగంలో ఏం చేయాలి? కలియుగంలో ఎవరైతే నామాన్ని జపిస్తారో హరే కృష్ణ 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 హరే 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 రామ్ 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 హరే. సత్యయుగంలో తపస్సు చేసిన ఫలితాన్ని, త్రేతాయుగంలో యజ్ఞాలు చేసిన ఫలితాన్ని, ద్వాపరయుగంలో అర్చన చేసిన ఫలితాన్ని కలియుగంలో నామ సంకీర్తన ద్వారా పొందుతారు.